పండితులకి, యోగులకి, మహర్షులకి, స్వామీజీలకి బ్రహ్మరథం పడుతూ ఉంటారు. యోగిరాజ్ మహారాజ్ అని వాళ్ళకి తెలుసు వారిలో ఎంత శక్తి ఉంటుందో. వారి శక్తి వారు ఉపయోగించుకుంటే వారికి మోక్షార్హత ఉండదు. ఎంత తపస్సు చేసినా, ఎంత సంపాదించినా వారు తన కోసం తాను వాడుకుంటే మోక్షార్హత కోల్పోతారు. కాబట్టి వారు అదంతా ప్రజలకే పంచిపెడతారు. అందుకే భారతదేశం ఎన్ని దాడులకు గురైనా ఇంకా వెలుగుతూనే ఉన్నది. ఇది ప్రకాశం తగ్గదు. ఇది ఇంత కాదు, యుగాల గడిచినా భారతదేశంగానే ఉంటుంది. ఇది ఎప్పటికైనా విశ్వగురువే. 70 సంవత్సరాల్లో తొక్కడానికి ప్రయత్నం చేశారు. 700 సంవత్సరాల్లో భూస్థాపితం చేయడానికి ప్రయత్నించారు. కేవలం 14 సంవత్సరాల్లో ఒక్కసారి తామర పువ్వు సూర్యరశ్మికి వికసించినట్లుగా చక్కమని 14 సంవత్సరాల్లో భారతదేశం విశ్వగురువు అయిపోయింది. అయిందా లేదా? ఇంకా కొంతకాలం చూడండి, రోజు మొక్కుతూ ఉంటారు భారతదేశానికి. వాళ్ళు భారతదేశం నుంచి ఒక్క పిలుపు వస్తే చాలని ఎదురు చూస్తూ ఉంటారు ఆ దేశాలు. ఇక్కడి నుంచి చూడండి. ఎందుకని మనకు తెలుసు, ఎంత టెక్నాలజీ పెరిగినా ఆయుష్ని కాపాడలేవు, మృత్యువును తప్పించలేవు, అసలు భయాన్ని పోగొట్టలేవు. కానీ భయం పోవడానికి ఒకే ఒక్క దారి భారతదేశం నందు మాత్రమే ఉంది. ఇక్కడ గురువులు మాత్రమే భయాన్ని గెలవగలిగినటువంటి శక్తి కలిగి, ఆ జ్ఞాన మార్గం కలిగి ఉన్నారు. అది మన అదృష్టం. మనం భారతదేశంలో బ్రతుకుతున్నామంటే